దయచేసి గమనించండి. మనిషి తప్పు చేసినప్పుడు ఆ తప్పును బట్టి మనిషిని శిక్షించాలి అని ఏమాత్రం దేవుడు కోరుకోడు. కానీ చేసిన తప్పు వల్ల శిక్ష ఖచ్చితంగా వస్తుంది. కానీ శిక్షించటంలో మాత్రం దేవుడు సంతోషించేవాడు కానే కాదు. మరి ఏమిటి దేవుడు ఆశిస్తుంది మన దగ్గర నుంచి? మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పును ఒప్పుకోవాలని, ఆ తప్పును ప్రభుతో చెప్పుకోవాలని, ఆ తప్పును మనం విడిచిపెట్టాలని, ఫలితంగా పోగొట్టుకున్న దేవునితో ఉన్న సత్సంబంధాన్ని తిరిగి పొందుకోవాలి. ఇది దేవుని యొక్క ఆశ. పాపము దేవుణ్ణి మనిషికి దూరం చేస్తుంది. పాపము నువ్వు చేసినప్పుడు దేవునికి ఒక అడుగు దూరంగా వెళ్తున్నావు. కానీ దేవుని యొక్క ఆశ ఏమిటంటే నువ్వు దూరం కావడం కాదు. ఏ పాపం అయితే నువ్వు చేశావో ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు దేవునికి మరింత దగ్గరగా చేరాలి అనేది దేవుని యొక్క ఆశ.